అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు, అంటే ఆల్రెడీ గుడ్డోడు, దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పి. ఎట్లా చూస్తాడు? కళ్ళు లేకుండా. పౌలు చూస్తూ ఉన్నాడు, అతనికి చూపు ఎలా వస్తుందో చూస్తూ ఉన్నాడు. పౌలు చూస్తూ ఉన్నాడు, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తాడు. నేను ఆయన చూశాను అని ఆయన సాక్ష్యం చెప్పాడు. తర్వాత ఆయన కళ్ళు బాగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూడలే. గుడ్డుడైన తర్వాత ఆ మహావెలుతురులో యేసుక్రీస్తు వారిని చూశాడు. కళ్ళు చీకటి కమ్మినప్పుడు ఎవరూ చూడలేనటువంటి వెలుగును అతడు చూశాడు. ఇది ఎట్లాగా అంతే అది. కళ్ళు గుడ్డయిన తర్వాత వెలుగును చూడడం ఏంటి? కళ్ళు పోయిన తర్వాత అతడు చూపుకి సంబంధించిన విషయాలను చూడడం ఏంటి? సో కాబట్టి దేవుడు ఎప్పుడూ చేసేటువంటి క్రియ ఇది. ఈ గొప్ప సూచక్రియ ఈ ప్రపంచంలో జరిగేది ఏంటి అంటే, చూసేవారికి చూపు లేకుండా చేస్తాడు. చూపు లేనివారు యేసు ఎవరు అనేది చూడగలిగి దేవుని మహిమపరిచేటట్లుగా ఆయన చేయగలరు. ఇష్యూ అంతా ఏంటంటే, ఎవరు యేసుక్రీస్తు? ఎవరైనా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తులో దేవుని మహిమ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. యేసుక్రీస్తు వారి యొక్క మహిమ మనం చూడగలుగుతున్నామా? ఆయన ఏమై ఉన్నాడు అనేది ఎక్కడ చూడగలమంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన యొక్క పొరుగువారు, మనకి తెలిసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, మనకి బాగా ఆప్యాయంతో ఉండేటువంటి మన ప్రియులైనటువంటి కుటుంబ సభ్యులు, వారి వారి యొక్క అవగాహనల్లో మన మీద చుట్టుముట్టి దాడి చేసినప్పుడు నువ్వు ఎట్లాంటి అవగాహనతో యేసుక్రీస్తుకు క్లింగ్ అయి ఉంటావు, ఆయన పట్టుకుని ఉంటావు. అది విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు దేవుడని నేను నమ్ముతున్నాను. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి యేసుక్రీస్తు దేవుడని. యేసుక్రీస్తు దేవుడని నమ్మేయడం విశ్వాసం అది కాదు. నీ చుట్టూ అందరూ ఏది కాదు అన్నప్పుడు నువ్వు ఒక్కదానివి ఈయన ఏమై ఉన్నాడని పరిశోధించి నీ హృదయపూర్వకముగా ఆయన పట్టుకో.